హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది స్త్రీలు కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. ఎందుకంటే చాలా మందిలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు స్త్రీలు ఫేస్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా స్తన వృద్ధి అంటే వీళ్ళకి ఏమవుతుందంటే బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగక స్త్రీలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా రకాలైనటువంటి చిట్కాల గురించి నేను చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నేరుగా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం అలాంటిది. ఎందుకంటే ఒక మగవాళ్ళ డాక్టర్ తోటి ఇలాంటివి డిస్కస్ చేయడానికి చాలా మంది స్త్రీలు సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంటారు. బట్ అయినా కూడా మాకు కాల్ చేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ సమస్య గురించి. అంటే వాళ్ళ ఆ సమస్యతో ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మేము అర్థం చేసుకోగలము. సో సమస్యలు అనేటివి మగవాళ్ళకి ఎక్కువ నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే అవి మెయిన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అవి లైఫ్ అండ్ డెత్ సమస్యలు కాబట్టి వారికి ఎక్కువగా మేము సలహాలు సూచనలు అందిస్తుంటాం. స్త్రీలకు కూడా చాలా వరకు సమస్యల గురించి మేము చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా కోరుకుంటుంది అంటే ఈ స్తనాలు అనేటివి ఉబ్బుగా ఉండాలి అని, అదేవిధంగా స్ట్రాంగ్ గా గట్టిగా ఉండాలి అనేసి చాలా మంది కూడా అనుకుంటుంటారు. అయితే కొంతమందికి పుట్టుకతోటే కొంతవరకు చిన్నగా రావడం జరుగుతుంటుంది. సో అలాంటి వారికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, తోటి వారిని చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే సహజంగా మగవాళ్ళని ఆకర్షించడానికి స్తనాల ప్రాముఖ్యత చాలా వరకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు పక్క మిత్రులు వాళ్ళ స్నేహితురాలతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇన్సల్టింగ్ గా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఇలాంటి వాళ్ళు వారికి దూరంగా కూడా ఉంటూ ఉంటారు, ఎందుకంటే కొంచెం గిల్టీగా ఫీల్ అయిపోయి. లేదా కొంతమందికి ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఫీడింగ్ అయిపోయిన తర్వాత, అంటే పాలు ఇవ్వడం ఇట్లా అయిపోయిన తర్వాత సాగి అంటే జారిపోతున్నట్టుగా కొన్ని సార్లు జరుగుతుంటుంది స్థానాలు అనేటివి. సో ఈ బ్రెస్ట్ జారిపోయి కూడా చాలా మందికి చాలా ఇబ్బందికరంగా కనబడుతుంటుంది. ముఖ్యంగా భర్తతో కలిసేటప్పుడు వారికి ఇబ్బందికరంగా అనిపించే అవకాశాలు చాలా మందిలో ఉన్నాయి. దీని గురించి కూడా నాకు చాలా మంది కాల్ చేసి కూడా అడుగుతున్నారు. ఇట్లా ఇదివరకు చాలా గట్టిగా ఉండేటివి, బిగుతుగా ఉండేటివి, కానీ మ్యారేజ్ అయ్యి ఇట్లా పిల్లలు పుట్టిన తర్వాత ఇలా ఉంటుంది, మా హస్బెండ్కి దీని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది దీనివల్ల అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సహజంగా సర్వసాధారణంగా చాలా మందిలో ఇలాంటివి ఉంటే చెప్పుకోరు. చాలా మంది స్త్రీలు చెప్పుకోకపోయినా జనరల్ గా జరిగే విషయాలే ఇవి. కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీలో స్తన వృద్ధి లేక కూడా డిసప్పాయింట్ అయ్యే మగవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అది కంపల్సరీగా అంటే రతిలో మగవారు ఎక్కువగా దాన్ని కోరుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా, చాలా మందిలో కూడా. అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్ స్త్రీలను వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో అలాంటి వారికి మెయిన్ గా వృద్ధికి, అదేవిధంగా బిగుతుగా అవ్వడానికి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఔషధాన్ని మీకు చెప్తున్నానండి. ఇది నేను చాలా మందికి ఇచ్చానండి. ఈ ఔషధాన్ని చాలా మందిలో మంచి రిజల్ట్ కూడా పొందడం జరిగింది. సో అదేవిధంగా దీనికి వచ్చేసి ఒక క్రీమ్ ఉంటుందండి. ఈ క్రీమ్ వచ్చేసి రెగ్యులర్ గా వీళ్ళు ఒక 2 to 3 months వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కంటిన్యూగా అది ఎలా వాడే విధానం అన్ని కూడా నేను కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొన్ని మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి అలాంటి వాటిని మేము పర్సనల్ గా తీసుకున్న వాళ్ళకి ఎలా ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ క్రీమ్ ని ప్రతిరోజు స్తనాలపై మంచిగా మర్దన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా దీంతో పాటు మాత్రలు ఇస్తామండి. ఇది ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర ఈ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్యూర్లీ హెర్బల్స్ అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని కూడా ఆయుర్వేదంతో తయారు చేయబడినవే. సో వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వృద్ధి అనేది ఖచ్చితంగా పొందవచ్చు. వీరు దీనికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఎక్సర్సైజ్లు, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఇవి కూడా చాలా అవసరమే. సో వాటిని కూడా వీళ్ళు వాడుకునే సందర్భాల్లో మేము దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఆ విధంగా మీరు కావాలనుకుంటే కనుక బిగుతుగా కానీ, లేదంటే ఎక్కువ సైజ్ పెంచుకోవడం కోసం కానీ వీటిని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి, అండ్ తక్కువ ధరలోనే లభిస్తుంది. అది మీరు కావాలి తెప్పించుకుంటాము అని అనుకుంటే ఎందుకంటే కొన్ని విషయాలు మేము వీడియోలో డైరెక్ట్ గా చెప్పలేమండి. కాబట్టి మీరు ఈ సమస్యతో నిజంగా బాధపడుతుంటే ధైర్యంగా ఫోన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అందులో ఇది కామన్ గా అందరికీ ఉండేటువంటి సమస్యలే. దీని గురించి మనం చేయాల్సింది ఏం లేదు. మనం కావాలని తెచ్చుకున్నటువంటి సమస్య అయితే కాదు. సో మగవాళ్ళది ఎలా ఉంటుందంటే కొంతమంది దురలవాట్ల వల్ల అంగస్తమన సమస్యలు, శీఘ్రస్మరణ సమస్యలు వాళ్ళు కావాలని తెచ్చుకుంటారు. కానీ స్త్రీలలో ఇది పుట్టుకతో వచ్చినటువంటి సమస్య కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదండి. మీకు ఇలాంటి సమస్య ఉంటే ధైర్యంగా ఫోన్ చేసి అడగవచ్చు అండ్ వాడుకోండి. తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ అదే కాకుండా భర్తతో కూడా మీరు మాట్లాడితే వాళ్ళు కూడా కాదనలేరు, ఎందుకంటే వాళ్ళు కూడా కోరుకునేది అదే కాబట్టి వాళ్ళు కూడా కాదనలేరు. సో కాబట్టి నేరుగా మీరు నాకు సంప్రదించేసి దీన్ని ఆర్డర్ పెట్టుకొని మీరు ఇంటి వద్దకే తెప్పించుకొని సీక్రెట్ గానే తెప్పించుకోవచ్చు అండి. బయట ఓపెన్ ఏమీ ఉండదు, సీక్రెట్ గానే పంపిస్తాము. తెప్పించుకొని మీరు ఇంట్లోనే వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు మీకు కావాల్సినటువంటి సైజ్ కానివ్వండి, బిగుతును కానివ్వండి మీరు పొందవచ్చు. నేను చెప్పే సమయం మాత్రం 2 నుంచి 4 నెలలు చెప్తున్నాను. బట్ చాలా మందిలో మాత్రం 2 నెలల్లోనే
మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడింది. కొంతమంది 3 నెలలు వాడుకున్నారు, మ్యాక్స్ మాత్రం 4 నెలలు నేను చెప్తున్నాను. సో కాబట్టి ఆ విధంగా వాడుకొని తప్పకుండా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది బిగుతుకి, అదే విధంగా సైజ్ కి. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, బట్ అన్నిటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫాలోఅప్ లో ఉండాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, నాకు ధైర్యంగా కాల్ చేసి మీ సమస్యను తెలియజేసి మీ పరిష్కారాన్ని ఇంటి వద్దనే పొందవచ్చు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.